హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం అండి. ఆషాఢ మాసం సందర్భంగా మా తాడేపల్లిగూడెంలో వెలిసినటువంటి శ్రీ లలితా అమ్మవారికి శాకాంబరి అవతారంతో పాటు ఆ రోజు మహిళామణులు, ఆర్యవైశ్య ప్రముఖులు, మానేపల్లి శ్రీనివాస్ దంపతులు, విఘ్నేశ్వర రామాలయం కమిటీ వారు అందరూ కూడా సామూహికంగా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఫోటోల్ని మీకుతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆలయం, లలితా పరమేశ్వరి యొక్క ఆలయం మేము తణుకు వెళ్ళేటువంటి రోడ్డులో, తాడేపల్లిగూడెంలోనే అదే రూట్లో ఉంటుందన్నమాట. అక్కడ 5 గుడులు దేవాలయంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ ఆలయం నాకు తెలిసేసరికి బాగా జీర్ణోద్ధరం అయిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా పూనుకొని ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని కల్పించేటట్లుగా అక్కడ శుభ్రం చేసి లలితామాతను ప్రతిష్ఠించి నిత్యం వైభోగంగా అమ్మవారికి కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు జరిగేటట్లుగా చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి ఆలయాన్ని దర్శించడము, దానం చేయడం కన్నా ఇలా పూర్తిగా జీర్ణోద్ధరమైనటువంటి ఆలయాన్ని తిరిగి పూర్వవైభవం తేవడం అంటే కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుందండి. ఈరోజు ఈ ఆలయం ఎంత వైభోగంగా ఉండడానికి కారణమైనటువంటి ఆ దంపతులకి, పురప్రముఖులకి అందరికీ కూడా నా కోటి నమస్కారాలండి. ఎందుకంటే అంత అందంగా ఉంటారు లలితా పరమేశ్వరి అమ్మవారు. ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా అంత వైభోగంగా జరగడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలని అన్నిటినీ కూడా మీకు చిన్నగా ఈ వీడియోలో చూపించడానికి నేనైతే కనుక ప్రయత్నం చేస్తున్నాను. तमेवं विद्वानमृदाय भवति नान्यपन्थाय पंचमंडे देशातुं कष्टं वागेश्वरी तदा कौमारी सप्तमाप्रोक्तमष्टमं ब्रह्मचः सर्वसिद्धिवरेकस्य प्रसन्ना परमेश्वरी स्वामे वसतु विद्वाग्नि ब्रह्मरूपा
కామే సర్వమంగళ్య సూత్ర శోభిత కందర